కరోనా దగ్గరికి వచ్చినాక తెలంగాణ అట్లా నడుస్తుంది. కరోనాది ఆయన చాలా సింపుల్గా ఏదో ఇది చాలా మామూలు విషయం, ఒక చిన్న గోల్ వేసుకుంటే పోతుంది, పెరాసిటమాల్ వేసుకుంటే పోతుంది అన్నట్టు. సరే, అంత పెద్ద కల్లోలాన్ని ఈయన చిన్నగా తీసేస్తాడనే బాధ కలిగింది. కానీ స్టడీ చేస్తుంటే ఒక దేశం కాదు, అనేక దేశాలు అవ్వడం కొన్ని వందల వేల శవాలు, లక్షల శవాలు కుప్పబడ్డాయి మన కళ్ళ ముందే. ఇందాక విదేశాలు అట్లా మనం కనీసం చూడడానికి పోలేని ఒక వాతావరణం. ఈ దశలో ఒక కావ్యం రాయడానికి నాకు కావాల్సిన సమయం కరోనానే ఇచ్చింది. నేను ఉరుకుల పరుగుల మధ్యన ఒక కవిత రాయడానికే నాకు సమయం దొరికే పరిస్థితి లేదు. నాగేటి చాలన్న పాట మబ్బుల ఒక గంట సేపు 5 గంటలకు లేచి 6 గంటలకు రాసి ఆయనకి ఇచ్చా. అట్లాంటి ఒక వాతావరణంలో ఒక కావ్యం రాసేంత తీరికను, ఒక ఆలోచనను అదే కరోనా నాకు ఇచ్చింది. కరోనా కాలంలో మీరు బాగా గమనిస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే ఒక విషయం మీకు కూడా మీ అనుభవంలోదే, చాలా సాహిత్యం వచ్చింది. అందరూ మీడియాల్లో సాహిత్యం రాస్తూ ఉన్నారు, గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నారు, బయటకు వస్తలేరు కనుక వాళ్ళ మొత్తం పని సృజన మీదనే ఉండేది. అట్లా చాలామంది రాశారు. కాబట్టి అలాంటి ఒక దశలో ఒక కావ్యం రాయాలని నాకు అనిపించింది. కావ్యం రాస్తూ ఉన్నప్పుడు నేను అనుకునేది కేవలం కరోనా అనేది వరకే రాస్తే ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఎందుకంటే కరోనా ఎట్లా 2 ఏళ్లలో 3 ఏళ్లలో వెళ్ళిపోయిందో అట్లా కాదు. ఇది ప్రకృతికి మనిషికి సంబంధించిన ఒక సంఘర్షణ. ప్రకృతితో మనిషి చేసిన సంఘర్షణ ఒకరోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి చేశాడు. ఇవాళ జరుగుతున్నది, రేపు జరుగుతుంది. కాబట్టి ప్రకృతి మనిషి ఈ విధ్వంసం, పరస్పర హననం, చాలా కోపం వచ్చేసి ప్రకృతి ప్రకోపిస్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది. కానీ మానవుడు చాలా స్వార్థంతో మార్కెట్ కోసం తన స్వార్థాన్ని పెట్టేసి మొత్తం ప్రకృతిని విధ్వంసం చేసుకుంటాం. ఎంత గొప్ప పర్వతాలండి. నా చిన్నప్పుడు గుట్టలు, ఆ గుట్ట పక్క నుంచి పోతే గర్వంగా ఉండేది. మనం కూడా గుట్టెక్కినంత గర్వంగా ఉండేది. అలాంటి గుట్టలన్నీ కూడా తొలిచేసినటువంటి దుర్మార్గులు టీఆర్ఎస్ కాదండి. ఎవరు చెప్పండి. అంటే తెలంగాణ మీద ప్రేమ వేరు, కేసీఆర్ మీద ప్రేమ వేరు, గుట్టలు తొలిచేసిన వాడి మీద కోపం వేరు. కాబట్టి గుట్టలు తొలిచేసిన వాడి మీద కోపం ఉండాలా ఉందా? నదికి నమస్కరించిన వాడు, నదికి నమస్కరించిన మానవుడు, నదిని బలాత్కరించే మానవుడు ఒకరేనా అని నేను రాసుకున్నాను. ఇందులో కావ్యంలో ఉంటుంది. నదికి నమస్కరించాడు. ఈ నది నీళ్లు తాగి నేను బతుకుతున్నా అని స్నానం చేసి నదుల మీద శ్లోకాలు చెప్పుకొని కీర్తనలు రాసి రకరకాలుగా నదికి నమస్కరించినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి మనిషే అతి దుర్మార్గంగా నదిని దారులు మళ్లించి బలాత్కరించి ఇటుగా అటుగా ఇటు ఎక్కడ పడితే ఆనకట్టలు కట్టి బలాత్కరించినటువంటి మానవుడు ఒకరేనా? ఒకరే నా అనుకుంటే, ఒకరే అని తేల్చుకుంటే ఆ ఒకరు కావడానికి కారణం మార్కెట్ మనిషిని మొత్తం సర్వనాశనం చేసి మాయమైపోతున్నాడమ్మా అని రాశాడు అందశ్రీ. ఎక్కడ మాయమైపోయినాడు? మార్కెట్లో మాయమైపోయినాడు, కాటగలిసినాడు, ఆగమైపోయినాడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ పాలన కోసం నా డబ్బులు నాకు ఇస్తే ఓటేస్తా అంటాడు. కానీ నీ డబ్బులు నీకు ఇస్తే నువ్వు ఓటేస్తావు, ఆయన గెలుస్తాడు. గెలిచిన తర్వాత నీ దగ్గర పీకు తింటుంటే ఎందుకు వేసినారా అని తల కొట్టుకుంటాడు.